వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ మంథని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్. రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. రాష్ట్ర మంత్రులను కోరిన నగర మేయర్ మహంకాళి స్వామి. మొగల్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులు. శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పెన్నుల పంపిణీ. పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అంటూ బాధితుల భిక్షాటన. తాళం వేసి ఉన్న ఇళ్లను పగటిపూట రెక్కీ చేసి రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి బంగారు ఆభరణాలు, నగదును దొంగలిస్తూ వరుస చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని మంథని సిఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రామగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను గోదావరికని ఏసీపీ ఎం రమేష్ మంథని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. 8 ఆగస్టు 2026న తాళం వేసి ఉన్న ఇళ్లను పరిశీలిస్తూ నడుచుకుంటూ తిరుగుతున్న నిందితుడిని రామగిరి ఎస్ఐటి శ్రీనివాస్ తన సిబ్బందితో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో గుర్తించారు. పోలీసులను చూసి నిందితుడు పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు పట్టుకుని విచారించారు. అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో తనిఖీ చేయగా అతని వద్ద ఒక బటన్ కత్తి లభించింది. నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి విచారించగా తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు చేసేందుకు వచ్చినట్లు అంగీకరించడంతో పాటు గతంలోనూ తాను తన అనుచరులతో కలిసి పాల్పడిన పలు దొంగతనాల వివరాలను వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. మంథని సిఐ ఆధ్వర్యం లోపల ఒక స్పెషల్ టీం వనం రాము అనే నేరస్తుని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ వనం రాము అనే వ్యక్తి ఏదైతే ఉన్నాడో 2-3 జిల్లాల లోపల రాష్ట్ర వ్యాప్తంగా 3-4 జిల్లాల లోపల రకరకాలైనటువంటి దొంగతనాలు చేసిన అంతర్జిల్లా నేరస్తుడు. ఇతని మీద ఒక మంథని సర్కిల్ పరిధి లోపలనే 6 కేసులు నమోదై ఉన్నాయి. ఇవి కాక పెద్దపల్లి మరియు ఇతర జిల్లాల లోపల కూడా ఇతని మీద చాలా కేసులు నమోదై ఉన్నాయి. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసి కొంత దొంగ సొత్తును రికవరీ చేసుకొని కోర్టుకు ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఇతని మీద ఇంకా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఇతను ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఆ కేసులలో ఇన్వాల్వ్ అయిందో సాంకేతిక పరంగా పూర్తి ఆధారాలతోటి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర మంత్రులను నగర మేయర్ మహంకాళి స్వామి కోరారు. అభివృద్ధి పనుల పురోగతిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో హైదరాబాద్ సచివాలయంలో శనివారం మంత్రుల స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్లు నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో రామగుండం శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్తో పాటు నగర మేయర్ మహంకాళి స్వామి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం నగరానికి సంబంధించిన పలు సమస్యలను ప్రస్తావించడంతో పాటు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నేతృత్వంలో ఈ దిగువ చూపబడిన సమస్యలపై మంత్రివర్యులకు వినతి పత్రం కూడా సమర్పించినట్లు మేయర్ తెలిపారు. రామగుండం నగరం గోదావరి నదికి సమీపంలో ఉండడం వలన వరదలు నివారించడానికి సింగరేణి సంస్థ ఓ మట్టి ఉపయోగించుకొని కరకట్ట నిర్మాణం చేయాలి. గోదావరి పుష్కరాలు ప్రారంభం కావడానికి కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నందున పుష్కరాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రధాన రైలు మార్గం ఉన్న ఊరు రామగుండం కాబట్టి దేశవ్యాప్తంగా ప్రజలు కుంభమేళ తరహాలో ఇక్కడకు వస్తారు. ఏర్పాట్లు భారం రామగుండం నగర పరిపాలక సంస్థపైనే పడుతుంది కాబట్టి ఇప్పటికే ఎమ్మెల్యే ఆధ్వర్యంలో 150 కోట్లకు డిపిఆర్ ఇవ్వటం జరిగింది. త్వరితగతిన నిధులు మంజూరు చేస్తే నగరపాలక సంస్థ ద్వారా పనులు ప్రారంభించడం జరుగుతుంది. శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో కుందనపల్లి గ్రామ పంచాయతీ మొగల్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులకు ఐడి కార్డ్స్, టైలు, బెల్టులు, నోట్బుక్స్ మరియు పెన్నులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు కంకటి రవి గౌడ్ మాట్లాడుతూ విద్య అనేది ఒకరి జీవితాన్ని మార్చేసే ఒక గొప్ప శక్తి. ఆ విద్యను అభ్యసించే క్రమంలో విద్యార్థులకు ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదనే ఉద్దేశంతో ఈ చిన్న సహాయం అందిస్తున్నామని, సామాజిక బాధ్యతలో భాగంగా పేద విద్యార్థులకు ఈ సామగ్రి ఇవ్వటం అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
పేర్కొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెతుకు సుభాషిణి గారు మాట్లాడుతూ ఈ సామగ్రి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడతాయని, వారిలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయని పేర్కొంటూ శ్రీ భగవతి సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెట్టెం శ్రీనివాస్, బుద్దే సతీష్, ముఖ్య రవినాయక్, కాంతాల రామచంద్రారెడ్డి, నస్పూరి రమేష్, దువాసి సాయి వినోద్ మరియు పాఠశాల యాజమాన్యం పాల్గొన్నారు. టై, బెల్ట్, ఐడి కార్డ్ అండ్ బుక్, నోట్బుక్స్, పెన్స్ ఇవన్నీ ఇవ్వడానికి వచ్చినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. మీ బడ్జెట్లో ఒక స్కూల్ అయిపోయినా సరే మా వినతిని పరిశీలించి మా స్కూల్కి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఓకే. రామగుండం ప్రాంతంలోని RG1 GM కార్యాలయం ఎదుట సింగరేణి మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం రెండో రోజు నిరసన దీక్ష భిక్షాటన రూపంలో కొనసాగింది. గత కొంతకాలంగా మారు పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు, GM కార్యాలయ ముట్టడులు, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి, సింగరేణి భవన్ ముట్టడి తదితర అనేక ఉద్యమ కార్యక్రమాలు అధ్యక్షులు లక్కా శ్రావణ్ గౌడ్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి. ఈరోజు రెండో రోజు నిరసన మరింత ఉద్రిక్తంగా మారింది. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అంటూ బాధితులు భిక్షాటన చేపట్టి దారిన వెళుతున్న ప్రజలను వేడుకోవటం జరిగింది. కనీసం ఈ రూపంలోనైనా సింగరేణి యాజమాన్యం కనికరం చూపించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వంలోని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భిక్షాటన రూపంలో తమ ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ బాధితులు నిరసన తెలిపారు. ఈ నిరసనకు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మరియు వారి బృందం హాజరై బాధితులకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కోరుకంటి చందర్ మాట్లాడుతూ బాధితులకు త్వరగా ఉద్యోగాలు కల్పించకపోతే భవిష్యత్తులో ఏ స్థాయిలోనైనా వారి పక్షాన నిలబడి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లక్కా శ్రావణ్ గౌడ్, ఆవుల రవి, దిష్ బాబు, రంజిత్, అనిల్, తిరుమల శ్రీనివాస్, కొల్లిపాక అన్వేష్, ప్రదీప్, కుర్రం సుధాకర్, సమ్మయ్య, ఉస్మాన్, ఓంప్రకాష్, సందీప్, ముత్కూర్, రవికుమార్, షేక్ బాబర్, రాజయ్య, దమ్మటి అంజయ్య తదితర బాధితులు మరియు వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న బొగ్గు గని కార్మికులకు ఉద్యోగాలకు జీతాలు అలవెన్సుల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే 12వ వేజ్ బోర్డు కమిటీని వెంటనే నియమించాలని బొగ్గు పరిశ్రమల్లో 4 లేబర్ కోడ్లను అమలు చేయొద్దని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల్లో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జాతీయ సంఘాల నాయకులు తెలిపారు. శనివారం గోదావరి కని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, సిఐటియు ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, ఐఏఎన్టీయూసీ నాయకులు గడ్డం కృష్ణలు మాట్లాడారు. బొగ్గు పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు జూలై 1 నుంచి 12వ వేతన కాల పరిమితి మొదలైందని, కానీ ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ కమిటీ వేయలేదని వారు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్ల గుర్తింపు సంఘం ఎన్నికల్లో 51% ఓట్లు ఏ సంఘానికి రాకుంటే అధికారులే కమిషన్ ఏర్పాటు చేసి వారికి నచ్చినట్లుగా వేతనాల పెంపు చేపడుతున్నారన్నారు. దీంతో కార్మిక వర్గం తీవ్ర అన్యాయానికి గురవుతుందని పేర్కొన్నారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు గౌతమ్ గోవర్ధన్, ఏఐటీయూసీ బ్రాంచ్ నాయకులు దాసరి శ్రీనివాస్, బిట్టి వెంకటేశ్వర్లు, ఏవిఎస్ ప్రకాష్, రాజేశ్వరరావు, దేవయ్య, ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్, ఆయా కార్మిక సంఘాల నాయకులు, సిఐటియు నుంచి శివరాం రెడ్డి, రాజమౌళి, నరహరిరావు, ప్రవీణ్, ఐఎన్టీయూసీ నుంచి వెంకటేశ్వర్లు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. బొగ్గని కార్మికుల 12వ వేజ్ బోర్డు జూలై 1వ తారీఖు నుండి అమల్లోకి రావాలి. కానీ ఇంతవరకు వేజ్ బోర్డు కమిటీ అనేదే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. 1973 నుండి అంటే దాదాపు 43 సంవత్సరాలుగా బొగ్గని కార్మికులకి 11 వేజ్ బోర్డు ద్వారా వచ్చినాయి. వేజ్ బోర్డులో కార్మిక సంఘాలు యాజమాన్యం కూర్చొని చర్చించి జీతభత్యాల విషయంలో కానీ ఇతర అలవెన్సులు ఇతర సౌకర్యాల విషయంలో ఒక అవగాహనకు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆమోదం తీసుకొని దాన్ని అమల్లోకి తీసుకొచ్చడం అనేది ఆనవాయితీ. కానీ ఈసారి నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు ఏదైతే తీసుకొచ్చారో ఈ 4 లేబర్ కోడుల్లో వేజ్ బోర్డులను గెలిచినటువంటి గుర్తింపు సంఘంతో మాట్లాడాలనేది వాళ్ళు నిర్ణయిస్తూ ఉన్నారు. అంటే కోల్ ఇండియాలో కూడా ఎన్నికలు జరిపి ఏ కార్మిక సంఘం అయితే 51% తోటి గెలుస్తుందో ఆ ఒక్క కార్మిక సంఘంతో జీతాల విషయంలో ఇతర విషయాల్లో చర్చించాలనేది వాళ్ళ కోడులో ఉన్నటువంటి విషయం. కానీ భారతదేశంలో ఇంతవరకు ఏ ప్రభుత్వ రంగ పరిశ్రమలో కానీ ఏ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో కానీ 51% రావాలనే నిబంధన ఎప్పుడూ లేదు, అసలు ఎవరికి రాదు కూడా. ఈ చట్టం తెచ్చిన నరేంద్ర మోడీ గారికి కూడా 51% రాదు. మరి ఎందుకు పెట్టాడు ఈ విధంగా అంటే కార్మిక సంఘాలే లేకుండా చేయాలి. 51%. ఈరోజు తిలక్ నగర్ డౌన్లోని సెక్టర్ 2 T2 266 నెంబర్ క్వార్టర్లో వర్షం వస్తే డ్రైనేజీ జామ్ అయి ఇళ్లలోకి నీరు వస్తుందని, ఎన్నిసార్లు సివిల్ డిపార్ట్మెంట్ అధికారులకు విన్నవించినా పరిష్కారం చూపటం లేదని, క్వార్టర్స్లో ఉండలేకపోతున్నామని ఆర్జీవన్ ఏరియా వర్క్షాప్లో టెండల్ పనిచేస్తున్న సండ్ర రాజమౌళి సిఐటియు నాయకులు సంప్రదించగా తుమ్మల రాజారెడ్డి గారితో సిఐటియు బృందం అందరం పెళ్లి క్వార్టర్ పరిశీలించగా క్వార్టర్ వెనుకాల ఉన్న డ్రైనేజీ మొత్తం ఆక్రమించి ప్రైవేటు వ్యక్తులు ఇల్లు కట్టుకోవటం వల్ల ఆ డ్రైనేజీ జామ్ అయ్యి క్వార్టర్స్లోకి మురుగునీరు వస్తున్న పరిస్థితి ఉన్నది. వెంటనే అధికారులతో మాట్లాడి వెంటనే పనులు ప్రారంభించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిపేర్ల పేరుతో సంవత్సరానికి కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్న సింగరేణి యాజమాన్యం క్వార్టర్లో ఉన్న కార్మిక కుటుంబాల సమస్యలు పరిష్కారం కావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ అధ్యక్ష కార్యదర్శులు వంగల శివరామరెడ్డి, మెండెస్ శ్రీనివాస్, నంది నారాయణ, జంగపల్లి మల్లేష్, మల్కల శ్రీకాంత్, కుటుంబ సభ్యులతో పాటు కాలనీ వాసులు పాల్గొన్నారు. నమస్కారం. నా పరిస్థితికి ఇది లాటం జామ్ అయింది, నీళ్లు పోతలేవు, నా పిల్లలు అయితే నెల అవుతుంది 2 నెలలు అవుతుంది. నేను లేటర్ పెట్టామని ఒక్కసారి గజిస్తలే. మీరు ఏం చేస్తాం? నేను చింగిరేలో ఉండాలన్నా చచ్చిపోవాలా? నేను చింగిరే నౌకరు చేస్తలేనా? చింగిరే నౌకరు లేకపోతే నాకు నౌకరం ఇచ్చిపోలేదు. నేను ఏదైనా ఇచ్చి పడుకొని పోతాను. నాకు ఈ గతాత్తుగా నేను నా కోటరు మంచి కోటర్ ఏం లే, నాకు ఇసులు కోటర్ ఎందుకు ఇస్తున్నారు? పోలీసు వాళ్ళు గిలిసి వాళ్ళు అందరు పెద్ద పెద్ద కొట్టేస్తారు, నాకెందుకు ఇస్తారు మీరు? పోలీసు వాళ్ళకు పెద్ద పెద్ద కొట్టేస్తారు, జాబ్ ఉండేది. నాకేమో బిచ్చగలను, నేను నౌకరు చేస్తలేనా?
సార్ జయం గారు మీకు నమస్కారం పెడతానా, నాకు మంచి కొట్టరు అండి. ఇళ్ళకెళ్ళి నెల కొట్టింది. ఇళ్ళకెళ్ళి నేను ఎన్ని రోజులు జామ చేసి ఉండాలి, ఎన్ని రోజులు నెల అయితే జామ కాబట్టి అంతే. నమస్కారం చెప్తాను జయం గారు, మాకు ఒక్క ఇచ్చే సాయం చేసి పెట్టండి. మేము నాకు ఇబ్బంది అన్నిటికి ఇబ్బందే. నాకు 2 నెలల పోతే అవుతాను. ఈ సారచ్చుడు ఆ సారచ్చుడు అత్తారు చూస్తాను పోతాను. చేతమన్నోళ్ళు అయితే ఒక్కర్లేరు ఇప్పటి వరకు. రోజు పోతాడు, వర్క్ షాప్ లో పెడతాడు. జయం కాడికి పోయి మళ్ళీ వచ్చిర్రు, నిన్న వచ్చిర్రు, ఇవాళ వచ్చిర్రు, చూస్తారు పోతారు. నాకు ఇప్పుడు నెల అవుతుంది తాగ మంచిగా లేక. నీళ్ళు ఎక్కడ ఎట్టుపోయి కూర్చోవాలి. ఆ నీళ్ళకి లాట్రూమ్ అంటే ఏడ జారి పడతానని ఆయనతో బంద్ అయినా. అట్లా మోటార్ పెడతాను, అట్లా పోతాను. అది జామ్ అయితే ఆయనతో మేము ఎటు పోకుండా అయిపోతాం. మా పరిస్థితి మంచిగా లేదు. పిల్లలు అయితే మీ చిన్న పిల్లలు వెళ్ళిపోయింది, ఉండలేదు, నేను వెళ్ళిపోయాను. తిలక్ నగర్ డౌన్ 266 నెంబరు. కోటర్ మా నాన్నది. కాకపోతే ఈ డ్రైనేజ్ చేయబట్టి ఇక్కడికి రావడం ఇబ్బంది అవుతుంది. మా నాన్న వాళ్ళ ఇంటికి వచ్చినా కూడా ఉండబుద్ధి అయితే లేదు, పోవాల్సి వస్తుంది. 4-5 రోజులు అవుతుంది, ఎంత చెప్పినా పట్టించుకోవట్లేదు. వీళ్ళు ఎంత మళ్ళీ వచ్చిపోతారు అందరూ, దాన్ని ఎంత చెప్పినా పట్టించుకుంటలేరు. సింగరేణులు పట్టించుకుంటలేరు. మేము కూడా ఏమన్నా ట్రై చేయాలనుకున్నా కూడా ట్రై చేసేటట్లేదు. మోటార్ పెట్టుకొని ఆ వాటరు బాత్రూంలోకి ఇడుస్తున్నాం. కమాన్పూర్ మండల కేంద్రంలోని స్వయంభూ శ్రీ ఆది వరాహ స్వామి జయంతోత్సవాలను ఈ నెల 23 నుంచి 26 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ చైర్మన్ ముస్త్యాల దామోదర్, ఈవో కాంతారెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు తెలిపారు. మండల కేంద్రంలోని ఆది వరాహ స్వామి ఆలయం వద్ద శనివారం స్వామివారి జయంతోత్సవాల కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో స్వయంభూ శ్రీ ఆది వరాహ స్వామి జయంతి ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు, కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. 23న విష్ణు సహస్రనామ పారాయణం, అంకురార్పణ, రక్షాబంధనం, మాత్సంగ్రహణం, 24న నిత్యాభిషేకం, గోపూజ, ఆది వరాహ హోమం, 25న స్వామివారి కళ్యాణ మహోత్సవం, 26న జయంతి సందర్భంగా అష్టోత్తర శతనామావళి, 108 కలశాలతో అభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి జయంతి ఉత్సవాలను విజయవంతం చేసి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రంగు సత్యనారాయణ, డైరెక్టర్లు తీగల రాజయ్య, పిల్లి రాజు, గాజుల శ్రీనివాస్, బొజ్జ సతీష్, కుందారపు శంకర్, మాల్యాల మల్లేష్, అనవేన శ్యామల పాల్గొన్నారు. బ్రహ్మణే నమః. తస్య యజ్ఞవరాహస్య విష్ణోః అమిత తేజసః ప్రణామం ఏపి కుర్వంతి తేషామపి నమో నమః. ప్రియ భగవద్బంధువులారా, మన తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో గల కమాన్పూర్ గ్రామ మండలంలో ఉన్నటువంటి శ్రీ స్వయంభూ ఆదివరాహస్వామి దేవస్థానంలో ఈ పరాభవనామ సంవత్సరంలో శ్రావణ మాసంలో శ్రీభూ సమేత శ్రీ ఆదివరాహస్వామి యొక్క జయంతి ఉత్సవములను ప్రతి సంవత్సరం జరుపుకున్నట్టుగా ఈ సంవత్సరం శ్రావణ మాసంలో ఆగస్టు 23 సాయంత్రం నుంచి ప్రారంభించి 26 వరకు 24 ప్రత్యేకమైనటువంటి ఆదివరాహ శాంతి హవన కార్యక్రమం, 25న స్వామికి శ్రీభూ సమేతుడైనటువంటి స్వామికి కళ్యాణ మహోత్సవం, 26న స్వామి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని 108 కలశములతోటి స్వామికి చక్కని స్నపనాన్ని చేస్తాం. దీంట్లో అందరూ పాల్గొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది సుఖశాంతులతో ఆనందంగా ఉండాలి అని ఆహ్వానాన్ని పలుకుతున్నాం. 26 గురించి చెప్పారు. వరాహ జయంతి రోజు 26 నాడు శితకటాభిషేకం మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అందరూ కూడా దీనికి పాల్గొనాలని మా యొక్క మనవి. ఆదివరాహ స్వామి నమ. జై శ్రీమన్నారాయణ. మన శ్రీ ఆదివరాహ స్వామి దేవస్థానం కమాన్పూర్ గ్రామము మరియు మండలము పెద్దపల్లి జిల్లా యందు స్వయంభూగా వెలిసినటువంటి మన వరాహస్వామి క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే స్వామివారి జయంతి పురస్కరించుకొని శ్రావణ మాసము మన తేదీ 23/8/2026 నుండి
26/8/2026 వరకు 4 రోజులు స్వామివారి జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా 23 నాడు సాయంకాలం అంకురార్పణ కార్యక్రమం ఉంటుంది. అలాగే 24 నాడు ఉదయం గోపూజతోని ప్రారంభించుకొని స్వామివారికి విశేష అభిషేకాలు ఉంటాయి. అలాగే 25 రోజు నాడు స్వామివారి కళ్యాణ మహోత్సవం మనం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. అలాగే 26 నాడు 108 కలశాలతోని ఆవాహనం చేసుకొని స్వామివారికి విశేష ఘటాభిషేక కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ 3 రోజులు కూడా మనకు స్వామివారి భక్తులకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం ఏర్పడకుండా అన్ని సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా కమిటీ సభ్యులు అలాగే గ్రామ మన ప్రజాప్రతినిధులు ఇతరత్ర అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ దాతల సహకారంతో ఈ ఉత్సవాలు గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నిర్వహించుకున్నాం. అదే మాదిరిగా ఈ సంవత్సరం కూడా ఈ 4 రోజుల కార్యక్రమాలు ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇట్టి ఉత్సవాలలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. దేవస్థాన కార్యనిర్వహణాధికారి. హనుమకొండలోని జేఎన్ఎం స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో కమాన్పూర్ మండల కేంద్రానికి చెందిన నల్లవెల్లి ఆనంది ప్రతిభ చాటి బంగారు పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 18 సంవత్సరాల విభాగంలో నిర్వహించిన 400 మీటర్ల పరుగు పందెంలో 56 సెకండ్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకం సాధించి పంజాబ్లో నిర్వహించే 21వ జాతీయ యువ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలకు ఎంపికైంది. ఆనంది కమాన్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతుంది. రామగుండం నియోజకవర్గం సంతోష్ నగర్ 8 ఇంక్లైన్ గోదావరి కనిలోని నిరుపేద కుటుంబానికి చెందిన షేక్ బాబా, అతని భార్య ఇద్దరు ఆరోగ్య పరిస్థితి బాగాలేదు. వారికి రామగుండం ముస్లిం ఫ్రెండ్స్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ తంజీం తరపున బాబా 6,000 రూపాయలు తంజీం తరపున సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జామా మస్జిద్ 8 ఇంక్లైన్ అధ్యక్షులు అయాజ్ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగింది. అయాజ్ చేతులతో బాబా ఇవ్వటం జరిగింది. అయాజ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది, మీరందరూ మీకు తోసినంత మీ రామగుండం తంజీంకి సహాయం చేయండి. వీళ్ళ టీం ఎంక్వైరీ చేసి ప్రతి నిరుపేద కుటుంబానికి సహాయం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో తంజీం అధ్యక్షులు మొహమ్మద్ హఫీజుద్దీన్, సయ్యద్ జావీద్ హుసేనీ అక్మల్, డీజీఎం సభ్యులు మహమ్మద్ జియా, గౌస్ సాబ్రీ, నసీం ఖాన్, అహ్మద్, యూసఫ్, ముజాహిద్ తదితరులు పాల్గొన్నారు. हमारे अल्लाह ताला आफत बलायात से बचाते हैं और हमारे परेशानियां दूर करते हैं. इसको हम लोग जो है हर एक फर्द इसको जो है अमल करना चाहिए. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. ये जो भी वेलफेयर सेंटर अपने रामगुंडम के ज़रिए से ये गरीबों की मदद के लिए चल रहा है कि भाई सब जने इसके अंदर हिस्सा लें और ज़्यादा से ज़्यादा ज़कात के पैसे हर वो चीज़ पैसे इसके अंदर खर्च करें कि भाई हमारे भाई बहुत गरीब है. जब परेशानी आती तो अपन कहाँ की किधर की पैसे अपन दे रहे हैं. पहले अपने पास अपने गांव के अंदर भी इस बात के लिए सोचा जाए, गरीबों की हेल्प किया जाए कि तमाम रामगुंडम करीमनगर जहाँ पर भी मुसलमान हैं ये जिस अफराद के पास भी ये बात पहुँचती है कि वो इसमें इमदाद के अंदर हिस्सा लें. शुक्रिया. और हाफिज़ भाई का भी फाउंडेशन के सदर साहब उनके बहुत बहुत शुक्र अदा करें. बहुत बड़ी चीज़ है, ये इंकरेजमेंट की चीज़ है, ये सबके पास नहीं रहती है. अल्लाह आपको जज़ा खैर दे. जज़ा खैर दे भाई. हमारी नसीमत खान साहब कुछ. अस्सलाम वालेकुम. मुस्लिम तंजीम जो काम कर रहे हैं बहुत अच्छी बात है. अल्लाह ताला सबको उनकी हेल्प करने के लिए तौफीक दे और सब बढ़ चढ़ के उनके अल्हम्दुलिल्लाह घर घर जाके पहुंचा रहे हैं लोग. जहाँ कहीं भी जितना हो सके उन लोगों की तरफ से पहुंचा रहे हैं. इसके लिए हम तहे दिल से शुक्र भी अदा कर रहे हैं और सारे लोग को ये भी एडवाइस कर रहे हैं कि जितना हो सके अपनी अपनी तरफ से भी कोऑपरेट कीजिए. ये ज़माना ऐसा है, ऊपर का लेने के हाथ ही है लेकिन देने के हाथ नहीं है. लेकिन ऐसे ज़माने में ऐसा काम कर रहे हैं मुस्लिम्स के लिए, एसोसिएशन के लिए बहुत बड़ी खुशी की बात है, इंकरेजमेंट की बात है. तो हम इन लोगों के लिए दुआ गो है कि ऐसा ही और ऐसे ही काम चलते हैं. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. माशाअल्लाह, अल्हम्दुलिल्लाह सुम्मा अल्हम्दुलिल्लाह. आज जो भी हम लोग यहाँ ये भाई के पास पहुँचे हैं, एटिंग लेन कॉलोनी जामा मस्जिद एटिंग लेन कॉलोनी के सदर साहब हमारे अयाज भाई की सदारत में यहाँ पे हम लोग आए हैं. बेचारे गरीब शख्स से घर भी गुजारा मुश्किल से होता हो रहा है. उनकी अहलिया भी बहुत बीमार है, वो भी माजूर है. उनकी बच्ची कुछ काम करके गुजारा करके घर का गुजारा हो रहा चल रहा है.
जो भी हम लोग को इत्तला मिली, जो हमारे तंजीम से हो सका हम लोग इमदाद करें। आप लोग भी दिल बड़ा करके हमारे तंजीम को जो भी सदका, ज़कात, ईसाले सवाब, अतिया जो भी समझ के आप अपने मरहुमीन के नाम से भी ईसाले सवाब की नीयत से भी दे सकते हैं। जो दे रहे अल्हम्दुलिल्लाह, शुक्रिया आप सबका, मैं तहे दिल से शुक्रिया अदा करता हूँ। अल्लाह ताला आप सबकी कमाइयों में खैर बरकत अता फरमाए, आपकी जानो माल में हिफाजत फरमाए, अल्लाह आपको हर बलाओं से, मुसीबतों से दूर फरमाए। बस हमारी दुआ है, और जितने भी हजरात देख रहे हैं आप लोग भी दुआ कीजिए। हम लोग भी जिसके भी पास जा रहे हैं, इमदाद कर रहे हैं, उनसे भी यही दुआ कर रहे कि दरकार कर रहे आप जितने भी हजरात हमारे तंजीम को इमदाद कर रहे हैं उनके लिए दुआ कीजिए। बोल रहे आप लोग भी उनके जिसको हम लोग दे रहे, शादी में होने दो या गरीबों की मदद कर रहे या कोई बीमारों की कर रहे, उनके लिए दुआ भी कीजिए। अल्लाह हाफिज़। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। రామగుండం డివిజన్ 1 ఏరియాకు బదిలీపై వచ్చిన రెడ్డి మల్లా తిరుపతి పర్సనల్ మేనేజర్ గారిని ఈరోజు మాల సంఘం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ అధ్యక్షులు మాలం మధు, కార్పొరేషన్ అధ్యక్షులు సోగాల వెంకటి, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, అధికార ప్రతినిధి ఆడమండ శ్రీహరి, సమన్వయకర్త నంది నరేష్, టీం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ అందుగుల రాజేశం, వీరితో పాటు సంఘం అడ్వైజర్స్ పిట్టల వెంకటి, నంది నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీస్ అందుగుల లింగయ్య, నూకల మొండి, టీం సభ్యులు బాద అంజయ్య, కాసర్ల వెంకటస్వామి, బొమ్మక జగదీష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం ప్రాంతంలోని RG1 GM కార్యాలయం ఎదుట సింగరేణి మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య పరిష్కారం కోసం రెండో రోజు నిరసన దీక్ష భిక్షాటన రూపంలో కొనసాగింది. గత కొంతకాలంగా మారుపేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు, GM కార్యాలయం ముట్టడులు, కొత్తగూడెం హెడ్ ఆఫీస్ ముట్టడి, సింగరేణి భవన్ ముట్టడి తదితర అనేక ఉద్యమ కార్యక్రమాలు అధ్యక్షులు లక్క శ్రావణ్ గౌడ్ నేతృత్వంలో కొనసాగుతున్నాయి. ఈ రెండో రోజు నిరసన మరింత ఉధృతంగా మారింది. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అంటూ బాధితులు భిక్షాటన చేపట్టి దారిన వెళ్తున్న ప్రజలను వేరుకోవటం జరిగింది. కనీసం ఈ రూపంలోనైనా సింగరేణి యాజమాన్యం కనికరం చూపించి మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంలో రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భిక్షాటన రూపంలో తమ ఉద్యోగాలను కల్పించాలని కోరుతూ బాధితులు నిరసన తెలిపారు. స్థాయిలో వీళ్ళకు అండగా ఉండడం కోసం ఇలా బీఆర్ఎస్ పార్టీ వీళ్ళకు సంపూర్ణమైనటువంటి మద్దతు తెలపడంతో పాటు ఇక్కడ సింగరేణి ఓట్లతోని సింగరేణి కార్మికులకు మాటలు చెప్పి గెలిచినటువంటి రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ ఈ మారుపేర్ల సమస్యను పరిష్కారం చేయడం కోసం మీరు రేవంత్ రెడ్డితో మాట్లాడతారా, మీరు బట్టి విక్రమార్కతో మాట్లాడతారా, రేపు అసెంబ్లీలో మాట్లాడతారా? ఈ మారుపేర్ల ఉద్యోగాలను ఇప్పించేటువంటి బాధ్యత మీరే తీసుకోవాలి. లేకపోతే మాత్రం తప్పకుండా మీరు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అని కూడా స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మక్కన్ సింగ్ కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. రామగుండంలో అసలు ఏం జరుగుతుంది? ప్రస్తుతం అందరి నోట ఇదే వినబడుతుంది. కట్టుకోమని చెబుతుందెవరు? తీరా కట్టుకున్నాక కూల్చమని పంపిస్తున్నదెవరు? నిజానికి అక్రమ నిర్మాణాలైతే పునాదుల సమయంలోనే రావాల్సిన అధికారులు తీరా నిర్మాణాలు పూర్తయ్యాక వస్తుండడంలో తెర వెనుక ఉన్నదెవరు? ఈ ప్రశ్నలే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో అందరినీ గందరగోళంకు గురి చేస్తున్నాయి. గోదావరి కని, ఎల్బీ నగర్, తిలక్ నగర్ రోడ్ల వెడల్పు పేరుతో గతంలో పలు దుకాణాలు తొలగించారు. నిర్మాణాల ప్రారంభ దశలో కన్నెత్తి చూడని అధికారులు ఇప్పుడు పూర్తయ్యే దశకు వచ్చాక తెర మీదకు వస్తున్నారు. తమ అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. మొన్న తిలక్ నగర్లో కూల్చివేతల అనంతరం ఎల్బీ నగర్లో నిర్మాణంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ పరిస్థితి కూడా అంతేనా అన్న సందిగ్ధత నెలకొంది. ఊహించిన విధంగానే శుక్రవారం 12 గదుల్లో 6ంటిని మున్సిపల్ అధికారులు కూల్చివేసి వెళ్ళిపోయారు. మిగతా 6 దుకాణాలకు మాత్రమే అనుమతులు వచ్చాయని అంతా భావిస్తుండగా శనివారం హఠాత్తుగా ఆ 6 దుకాణాలను సైతం సింగరేణి సంస్థ పేరిట నోటీసులు అంటించడం కలకలం రేపుతుంది. 4 రోజుల్లో మీ అంతటా మీరే తొలగించుకోవాలని, లేదంటే తామే తొలగిస్తామని హెచ్చరిక జారీ చేశారు. వీటి మర్మమేమి తిరుమలేసా అంటూ పలువురు అయోమయంకు గురవుతున్నారు. ఈ కూల్చివేతల వ్యవహారం చిలికి గానివానలా మారుతున్నా స్థానిక ఎమ్మెల్యే మాత్రం మౌనంగా ఉండడం మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కాగా సంఘటన స్థలంలో 41వ డివిజన్ కార్పొరేటర్ మహర్కాపూర్ సూర్య మాట్లాడుతూ ఈ కూల్చివేతలు కుట్రపూరితంగానే జరుగుతున్నాయని, వీటి వెనుక ఎవరున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని ఆరోపించారు. అంతర్గాం పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంపేట గ్రామంలో డబ్బులు పందెంగా పెట్టి 3 ముక్కల పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్ఐ రమేష్ ఆధ్వర్యంలోని నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది శనివారం పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడుతున్న 7గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 14,730 నగదు, 52 పేక ముక్కలు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 7గురు వ్యక్తులను వారి వద్ద నుంచి స్వాధీనం
స్వాధీనం చేసుకున్న 14,730 నగదు, 52 పేక ముక్కలు, 6 సెల్ ఫోన్లను తదుపరి కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అంతర్గాం పోలీస్ స్టేషన్లో అప్పగించారు. డబ్బులు పందెంగా పెట్టి పేకాట ఆడడం, నిర్వహించడం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. గోదావరికని ఏసీపీ ఎం రమేష్ మంథని సిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. వరుస దొంగతనాలకు పాల్పడిన నిందితుడు అరెస్ట్. రామగుండం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి. రాష్ట్ర మంత్రులను కోరిన నగర మేయర్ మహంకాళి స్వామి. మొగల్ పహాడ్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 80 మంది విద్యార్థులు. శ్రీ భగవతి హెల్పింగ్ హ్యాండ్స్ ఆధ్వర్యంలో పెన్నుల పంపిణీ. పెండింగ్ కేసుల సమస్యను పరిష్కరించాలని కోరుతూ పాదయాత్రలు. మా ఉద్యోగాలు మాకు ఇవ్వాలి అంటూ బాధితుల భిక్షాటన. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.